నాయుడు ముందుగా మన పవర్ 9 ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే పవర్ 9ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు జోసెఫ్ విజయ్ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత విజయ్ గారు అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనున్నారు. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఆ రాష్ట్రం ఎదుర్కొనుంది. ఎందుకంటే అలివి కాని అమలు చేయటానికి సాధ్యం కానటువంటి హామీలను విజయ్ గారు ఇచ్చినటువంటి మాట వాస్తవం. ఆ హామీలంటే ఒక్కసారి చదివి వినిపిస్తాను, వినండి. మహిళా సంక్షేమం, నెలవారీ ఆర్థిక సాయం, 60 సంవత్సరాల లోపు ఉన్న అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అని ప్రకటించారు ఆయన. అంటే 60 సంవత్సరాల నుంచి పైబడిన వారందరికీ కూడా పెన్షన్ వస్తుంది, అది వేరు. 60 ఏళ్ల లోపున్న మహిళలకు కూడా 2,500 రూపాయల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు విజయ్ గారు, ఆ పార్టీ టీవీకే పార్టీ. పెళ్లి కానుక, పేద కుటుంబాల్లోని ఆడపిల్లలకు పెళ్ళికి ఒక సెవరి బంగారం అండి. తులం బంగారం ఎంత ఉందండి? 1,60,000 ఉంది. మరి 1,60,000 తులం బంగారం ఉంటే ఈయన సెవరి బంగారాన్ని పెళ్లికి కానుగ్గా దాంతోపాటు ఒక పట్టు చీర కూడా ఇస్తానని విజయ్ గారు ఎన్నికల హామీ. ఇది అసలు సాధ్యపడుతుందా? అసలు బంగారం కొనే పరిస్థితుల్లోనే మిడిల్ క్లాస్ వాళ్ళు బంగారం కొనే పరిస్థితి లేదు. ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ధనవంతులు మాత్రం ఈరోజు బంగారం కొనే పరిస్థితి. అలాంటిది విజయ్ గారు సెవరి బంగారంతో పాటు ఒక పట్టు చీర పెళ్ళికి ఆడవారికి గిఫ్ట్గా ఇస్తానని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం, ఇది అసలు సాధ్యపడేదేనా? ఆల్రెడీ 10 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది తమిళనాడుకి. సాధ్యపడే హామీయేనా? ఉచిత గ్యాసు, ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తారంట. ఆంధ్రప్రదేశ్లో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామన్నారు, అదే కష్టమవుతున్న పరిస్థితి. ఈయన 6 గ్యాస్ సిలిండర్లు లేకంగా. యుద్ధం జరుగుతుంటే గ్యాస్ కూడా షార్టేజ్ వస్తున్న పరిస్థితి దేశంలో అందరం చూస్తున్నాం. ఈయన ఏకంగా ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు ఉచితం అనేసాడు. ఇచ్చేదేనా హామీ? అమలయ్యే హామీనా? పింఛన్లు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు మరియు దివ్యాంగులకు నెలకి 3,000 రూపాయలు పింఛను. సరే, వృద్ధులకి ఇవ్వాలి, వితంతువులకి ఇవ్వాలి, ఒంటరి మహిళలకు ఇవ్వాలి, దివ్యాంగులకు ఇవ్వాలి. ఇది కష్టమైనటువంటి భారమే రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే రాబడి లేవు రాష్ట్ర ప్రభుత్వాలకి. అయినా ఈయన ప్రకటించారు. మరి ఇది ఎంతవరకు ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, కోతలు ఏమైనా విధిస్తాడో చూడాలి. రైతు భరోసా, రుణమాఫీ అండి. 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ అంట. అసలు ప్రతి రైతు ఈ దేశంలో 90% రైతులు ఎకరా భూమి ఉంటే ఆ భూమి మీద కనీసం 1,00,000 రూపాయలు లోన్ తెచ్చుకుంటారు. ఈ విషయం రైతులందరికీ తెలుసు. మన వీడియో చూసేటువంటి రైతులకు కూడా కాస్త అవగాహన ఉంటుంది. ఎకరం భూమి మీద 1,00,000 రూపాయలు మినిమం తెచ్చుకుంటారు. 5 ఎకరాల లోపున్న భూమి ఉన్న రైతులకు పూర్తి రుణమాఫీ అంటే 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబం, రైతు కుటుంబం లోన్ తెచ్చుకుంటుంది. రుణమాఫీ చేసేస్తాను. ఎన్ని లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి? ఎన్ని వేల కోట్లు కావాలి దానికి? మద్దతు ధర, సరే ఇది ఇవ్వాలి. వరి కింటాకి 3,500, చెరుకు టన్నుకు 4,500 మద్దతు ధర. వ్యవసాయ కూలీలకు, వ్యవసాయ కార్మికులకు ఏడాదికి 10,000 ఆర్థిక సాయం అంటాడు. అసలు ఎట్లా సాధ్యపడుతుందండి? గ్రామాల్లో రైతు కుటుంబాలు పక్కన పెడితే రైతు కూలీలు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం, అందరికీ తెలుసు. మరి పని చేసుకునే వాళ్ళకి, కూలి పనులకు వెళ్ళే వాళ్ళకి సంవత్సరానికి 10,000 ఇస్తా అంటున్నాడు. డబ్బులా, చిల్లపెంకులా? సాధ్యమవుతుంది. ఇస్తే మంచిదే, కాదని ఎవరు అంటలా. ఆల్రెడీ 10 లక్షల కోట్ల అప్పు ఉన్న రాష్ట్రంలో అసలు ఈ హామీ చూడండి. యువత మరియు నిరుద్యోగితకి ఉద్యోగాల భర్తీ, ప్రభుత్వంలో 5 లక్షల ఖాళీలు భర్తీ చేస్తారంట. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంత ఈజీనా? సాధ్యపడే పనేనా? ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే రాష్ట్ర ప్రభుత్వాలు జీతాలు ఇవ్వలేక లబో దిబోమంటున్న పరిస్థితి. జీతాలు పెరిగిపోయినాయి, ఉద్యోగులకి రాబడి లేదు, సంక్షేమ పథకాలు పెరిగిపోయినాయి. ఈయన 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు. అసలు అవుతుందా? సాధ్యపడుతుందా? 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తే గొప్ప ఆయన.
సూపర్గా చేసినట్టు ఆయన. స్టైఫండ్, ఇది ఇంకా విచిత్రం. 5 లక్షల మంది యువతకు ఇంటర్న్షిప్ సౌకర్యంతో పాటు స్టైఫండ్ కూడా అంట. 5 లక్షల మంది యువతకి ఇంటర్న్షిప్ సౌకర్యంతో పాటు స్టైఫండ్. మరి ఎవరికి ఇస్తాడో క్లారిటీ లేదు. ఇంటర్మీడియట్ వాళ్ళకి ఇస్తాడా, డిగ్రీ వాళ్ళకి ఇస్తాడా? మామూలుగా స్టైఫండ్ అంటే పిహెచ్డి స్టూడెంట్స్కి ఇస్తారు, అందరూ తెలుసు. ఉన్నత విద్య, పేద కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్య, అలాగే 20,000 వరకు ఉన్నత విద్య రుణాలు ఇస్తే మంచిదే. ఇచ్చే పరిస్థితి ఉందా? ఏఐ సిటీ, ఇది అసలు అద్భుతం అండి. ఏఐ సిటీ గాల్లో కడతాడు మేడలో. తమిళనాడులో ప్రత్యేకంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ యూనివర్సిటీ మరియు ఏఐ మంత్రిత్వ శాఖ ఏర్పాటు. అసలు ఏఐ సిటీ అంటే ఏంటి? ఎక్కడ కడతారు? ఎలా కడతారు? ఇది సాధ్యపడే పనా? ఎక్కడ తెచ్చి కడతారు? డబ్బులు ఎక్కడున్నాయి? ఇన్ని హామీలు అమలు చేసి, అవి అమలు చేసే కాదని అందరూ తెలుసు అనుకోండి. కాస్త రాజకీయం మీద అవగాహన ఉన్నోళ్ళు, ఆర్థిక శాస్త్రం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇవన్నీ అమలు చేసే కాదని తెలుసు. ఏ సిటీ కట్టేస్తా అంటున్నారు విజయ్ గారు. ఇక ఇతర ముఖ్యాంశాలు చూస్తే ఉచిత విద్యుత్తు, గృహ అవసరాల కోసం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అండి. 200 యూనిట్లు గృహ అవసరాల కోసం. ఇది అసలు చిన్న విషయం కాదు. ప్రతి ఇంటికి 200 యూనిట్లు కరెక్ట్గా వెళ్తే వారికి ఉచితం అంట. నీకు అసలు రాబడి లేదు, నువ్వు మళ్ళీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎలా ఇస్తావు? ఆరోగ్య బీమా, ఇది ఉండాలి. ఇది కష్టమైనా ఉండాలి. ప్రతి కుటుంబానికి 25 లక్షల వరకు ఆరోగ్య బీమా సౌకర్యం, దీన్ని మనం కోరుకుంటున్నాం. మత్స్యకారులు, వేట నిషేధ కాలంలో 27,000 రూపాయల ఆర్థిక సాయం మరియు మత్స్యకారులకు 25 లక్షల ప్రమాద బీమా. అదవుతుందా మీకు? వేట నిషేధ కాలంలో 27,000 రూపాయల ఆర్థిక సాయం మత్స్యకారులకి, 25 లక్షల ప్రమాద బీమా. ఇది మంచిదే, స్వాగతించదగ్గ అంశమే. ప్రతిదీ స్వాగతించదగ్గ అంశమే. కాకపోతే సాధ్యపడుతుందా? అంగన్వాడీ కార్యకర్తలకి 18,000 రూపాయలు వరకు వేతనం పెంపు. విద్య, రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు. 100 ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూలు. విద్య, వైద్యం, ఆరోగ్యం, ఈ మూడైతే ఇవ్వాలని నేనైతే ఖచ్చితంగా చెప్తా. అది ఎంత బడ్డనైనా సరే, ఎందుకంటే ఈ మూడు లేకపోతే మనిషి మనుగడే లేదు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వీటి కోసం ఎంత ఖర్చు పెట్టచ్చు. ఏఐ సిటీలు, అందరికీ 10,000, 20,000, 50,000 బంగారం, శబరి బంగారం పెళ్లి చేసుకునే వారికి. సో కాబట్టి ఇన్ని అలివి కాని హామీలు ఇచ్చారు టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ గారు. తమిళనాడు ప్రజలు గెలిపించారు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలన అనేది కత్తి మీద సాము లాంటిది ఆయనకి. ఆయన అమలు చేయాలి పథకాలు. అమలు చేయకపోతే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండదు. సంవత్సరంలోపే ప్రతిపక్షాలు ఒత్తిడి చేస్తాయి. కాబట్టి టీవీకే విజయ్ గారి గెలుపు తర్వాత ముందుంది ముసల పండుగ అన్నట్టు కాస్త హనీమూన్ పీరియడ్ ఉంటుంది, ఒక 6 నెలల పాటు. ఎవరైనా ముఖ్యమంత్రి అయిన తర్వాత, అందులో కొత్తగా అవుతున్నారు యంగ్స్టర్ కాబట్టి, 6 నెలల నుంచి ఇంకా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు, పథకాలు రావట్లేదు అని చెప్పేసి మళ్ళీ అక్కడ కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టే పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది.